నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. ఎవరైతే లైంగిక వేధింపుల్లో నిన్న కేసు నమోదైనటువంటి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నారో ఈరోజు ఉదయాన్నే విషం తాగినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఏం జరిగిందంటే, ఎప్పుడైతే నిన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో అంటే అక్కడ ఉన్నటువంటి తనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే మహిళా ఐపీఎస్ ఎవరైతే కర్ణాటకకు చెందినటువంటి ట్రైనీ ఐపీఎస్ మీద లైంగిక వేధింపులు చేస్తున్నాడని నిన్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో తాను కేసు వేయడం జరిగింది. సో కేసు వేసిన తర్వాత కూడా అక్కడి నుంచి నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తన బంధువుల ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. కృష్ణారెడ్డి తన బంధువులకి ఇంటికి వెళ్ళాడు. సో బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఆ బంధువుల ఇంట్లోనే ఉదయం సమయంలో విషం తాగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాని తర్వాత అక్కడి నుంచి ఆయనను హుటాహుటిన అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించిన తర్వాత కూడా అక్కడ డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అసలు అంటే ఆయన విషం తీసుకున్న తర్వాత కూడా పరిస్థితులు అని మారిపోయి బతుకుతాడో బతకడో అనేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే ఈ ఆత్మహత్య కంటే ముందు ఆయన ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో ఏముందంటే, వాస్తవానికి తనపైన వచ్చినటువంటి ఏదైతే ఈ లైంగిక వేధింపుల కేసు ఉందో అది మొత్తానికి అవాస్తవం అని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఆ పోస్ట్లో తను ఏమని రాసుకొచ్చాడంటే, తనపై వచ్చినటువంటి ఫిర్యాదులు ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని, అదేవిధంగా చట్టంపై నాకు పూర్తిగా నమ్మకం ఉందని, న్యాయం తప్పక గెలుస్తుందని సోషల్ మీడియాలో ఆయన అంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆయన రాయడం జరిగింది. అయితే నిజాలు తెలుసుకున్న తర్వాతనే నా గురించి మాట్లాడండి, నాపై నిందలు వేయండి కూడా ఆయన ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితులు ఆ పోస్టులో కనబడ్డాయి. అయితే కర్ణాటకకు చెందినటువంటి ఐపీఎస్ని వేధిస్తున్నారని ఆదివారం యథావిధిగా ఆయన మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో అందరికి తెలిసినటువంటి విషయమే. ఆ కేసు నమోదైన తర్వాత తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మరోవైపు పోలీసులు ఈ ఏదైతే ఈ సీన్ మొత్తం జరుగుతూ ఉందో దీనిపైన దర్యాప్తు అనేది షురూ చేశారు. మొత్తానికి ఆ ట్రైనీ ఐపీఎస్ కేసులో ఎవరైతే పోలీసులు ఉన్నారో ఇక్కడ మొత్తం నేరుగా వారు ప్రకాశం జిల్లా నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి ఏదైతే స్వగ్రామం ఉన్నటువంటి ప్రకాశం జిల్లా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఈ కేసును ఎవరైతే హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారనేది కూడా ఇక్కడ చాలా గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఇది ఐపీఎస్ల మ్యాటర్ కాబట్టి ఒక ఇద్దరు ట్రైనీ ఐపీఎస్లు, ఒక ఆమె ఏమో కర్ణాటకకు చెందినటువంటి ఆమె, ఇంకో అతనేమో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ఈ అమ్మాయి కలిసి చేసినటువంటి గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నారట. సో వాస్తవానికి ఇతని సోషల్ మీడియా ఆ మహిళ సోషల్ మీడియాలో అన్నీ కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో సిపి సజ్జనార్ గారు దీని మీద పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే ఆ అబ్బాయి ఎవరైతే ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నాడో ట్రైనీ ఐపీఎస్గా ఉన్నాడు. సో ట్రైనీ ఐపీఎస్గా ఉన్నటువంటి ఆ అబ్బాయి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. తాను బతుకుతాడా లేదా, ఆయన మొత్తానికైతే ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఆత్మహత్య చేసుకున్నటువంటి తరుణంలో ఆయన పెట్టినటువంటి పోస్ట్ కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అసలు ఒక వ్యక్తి తప్పు చేశాడా లేదా దానికంటే ఇంకా నిర్ధారణ కాకముందే, అంటే విచారణ స్టార్ట్ కాకముందే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, భయపడి చేసుకున్నాడా, లేకపోతే ఈ వేధింపులు కావచ్చు, లేకపోతే మాటలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఏమన్నా అట్లా ఆ ప్రెజర్ని తట్టుకోలేక ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే అటు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన తర్వాతనే ఈ ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తను పెట్టినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. చట్టం మీద నమ్మకం ఉందని చెప్తూ కూడా మళ్ళీ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు, నిజంగా ఏమన్నా వేధించాడా, ఆధారాలు ఏమన్నా అమ్మాయి దగ్గర ఉన్నాయా, సో ఇవన్నీ కూడా చాలా డౌట్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి రానున్నటువంటి రోజుల్లో మరి పోలీసులు ఈ ఇద్దరు ఐపీఎస్ల మధ్య జరిగినటువంటి ఏదైతే కేసు ఉందో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది కాబట్టి మరి అత్తాపూర్ పోలీసులు అదేవిధంగా సిపి సజ్జనార్ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరి వీరి కేసును ఏ విధంగా టేకప్ చేస్తారు, ఎట్లా అంటే ఎవరి తప్పు ఉంది, ఎవరు నిజంగా లైంగిక వేధింపులు జరిగాయా, ఒకవేళ జరిగితే ఎట్లా దాని మీద చర్యలు తీసుకున్నాయో కూడా రానున్నటువంటి రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి మరి చూద్దాం ఏం జరుగుతుందో కూడా వేచి చూద్దాం.